మానవాళికి చూపెడుతున్నాడు, సర్వ మానవాళికి చెప్తున్నాడు. అబ్బాయి, పాతాళం క్రింద పెట్టా. ఎందుకు పెట్టానంటే పాతాళాన్ని ఇదిగో బాధ పెట్టాను అక్కడ. పాతాళములో ఎవరి కొరకంటే పాపం చేసేవారి కొరకు. పాపం చేసేవారిని పాతాళం పట్టుకుంటది. అంతేకాదు, ఎవరుంటారో తెలుసా పాతాళంలో? నోరు తెరుస్తుందంట ఈ పాతాళం. ఎవరు దొరుకుతారా అని నోరు తెరుస్తుంది. నోరు తెరిచి గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు. ఇక్కడ గనులుగా ఉంటారే. గనులుగా అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని కలిగి ఉంటారు. ధనం కావచ్చు, సంపద కావచ్చు, టాలెంట్ కావచ్చు, అందం కావచ్చు, వాటిని చూసి మురిసిపోతుంటారే గనులు. గనులు ఆ గనులుగా ఉన్నటువంటి వారు కూడా రేపొద్దున ఈ వాక్యం ప్రకారం నడుచుకోకపోతే, వారు కూడా ఇష్టానుసారంగా నడుచుకుంటే వాళ్ళు కూడా ఎక్కడ కన్ను తెరుస్తారు? ఎక్కడ గనులుగా ఉండొచ్చు భూమి మీద, కానీ రేపొద్దున వారు ఎక్కడ కన్ను తెరుస్తారంట? వారు కూడా వారి కొరకు కూడా నోరు తెరుచుకొని ఉందంట పాతాళం. అల్పులేమి, గనులేమి, ఘోషించు వారేమి అతి ఇక్కడ విర్రవీగుతుంటారు, పెద్ద పెద్దగా అరుస్తుంటారు. నాకేంటి అని ఘోషిస్తూ అరుస్తూ ఉంటారే. ఘోషించే వారిని ఇంకెవరినంట? ఘోషించే సామాన్యులను. సామాన్యులకు ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ పేదవాళ్ళు కానీ గొప్పవాళ్ళు కానీ, మాట వినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఘోష చేయువారిని, హర్షించు వారిని, గనులను, సామాన్యులను ఎక్కడ పడిపోతున్నారంట? పాతాళములో పడిపోతున్నారు. నోరు తెరుచుకొని ఉందంట. తస్మాత్ జాగ్రత్త.